ఓరుగల్లులో నేడు సద్దుల బతుకమ్మ పండుగ జరగనుంది. చెరువులు, ఆలయాల వద్ద దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 66 డివిజన్లలోని 103 ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. పద్మాక్షి గుట్ట, బందం చెరువు, అసన్పర్తి చెరువు, దేశాయిపేట, చిన్నవడ్డేపల్లి, ఉరుసు చెరువు వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. మరి ఓరుగల్లు వ్యాప్తంగా కూడా ఈ రోజు సద్దుల బతుకమ్మ వేడుకలైతే ఘనంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మహిళలంతా కూడా ఎంత సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది? డీటెయిల్స్ అంటే ఇలా ప్రభుత్వం రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని జీవో జారీ చేసిన గత ప్రాచీన కాలం నుండి కూడా సాంప్రదాయబద్ధంగా 9 రోజులే బతుకమ్మను జరుపుకునే ఆనవాయితీ కాబట్టి వరంగల్, హనుమకొండ నగరాల లోపల ఈ రోజు సద్దుల బతుకమ్మ జరుపుకునేందుకు ఏర్పడిస్తే ప్రస్తుతం మనము పద్మాక్షి ఆలయం, హనుమకొండ నగరంలోని కీలకమైనటువంటి పద్మాక్షి ఆలయం వద్ద ఉన్నాం. సో ఇక్కడి పద్మాక్షి చెరువు లోపల సాయంత్రం భారీగా మహిళలు ఇక్కడికే చేరుకొని బతుకమ్మలను ఇక్కడ ఆడి పాడి ఆ సద్దుల బతుకమ్మ వేడుకలను ఇక్కడనే ముగిస్తారు. సో మొత్తానికి ఉదయం నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పనులు కూడా చేస్తున్న పరిస్థితి. ఇందులో చెరువులో ఉన్నటువంటి గుర్రపు టెక్క, నాచు కంప్లీట్ గా తొలగించి సద్దుల బతుకమ్మ వేడుకలు ఈ రోజే చేయాలంటూ నిన్న సాయంత్రమే నిర్ణయించారు. సో అర్చక సంఘాలన్నీ కూడా సాయంత్రమే ఈ రోజున 9వ రోజునే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకొని నిర్ణయించడంతో ఇక్కడ ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పాట్లను కూడా మనం చూడవచ్చు. చెరువులో ఉన్నటువంటి చెత్తను కంప్లీట్ గా తొలగించి బతుకమ్మలను ఇందులో చెరువులో గంగమ్మ ఒడికి చేర్చేందుకు ప్రస్తుతం ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాంగణం లోపల దాదాపు సాయంత్రం 5:30 నుంచి 11 గంటల వరకు కూడా దాదాపు 25,000 నుంచి 30,000 మంది మహిళలు వచ్చి ఇక్కడే బతుకమ్మలు జరుపుకునే ప్రస్తుతం మనం చూడొచ్చు. హనుమకొండ నగరం నుంచి మధ్యాహ్నం నుంచే ప్రస్తుతం ఆ మహిళలు బతుకమ్మలతో కూడా తరలి వస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. సో అంటే 9వ రోజునే వాళ్ళ ముత్తాతల కాలం నుండి కూడా ఈ యొక్క ఆటను జరుపుకోవడం ఆనవాయితీ కాబట్టి ఈ రోజునే ఆ గంగమ్మ చెంతకు చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా మహిళ అయితే ప్రస్తుతం వచ్చి తమ బతుకమ్మలను ఈ రోజున ఈ యొక్క చెరువుల పద్మాక్షమ్మ గుండం లోపల వాడుతున్నటువంటి పరిస్థితి. సో అంటే ఈ రోజునే దాదాపుగా వరంగల్, హన్మకొండకు సంబంధించినటువంటి 66 డివిజన్ల లోపల 103 ప్రాంతాల్లో ఈ యొక్క సద్దుల బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి. దానికోసం 2,30,00,000 రూపాయల నిధులను ఈ రోజున జీడబ్ల్యూఎంసీ అధికారులు కేటాయించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ లైటింగ్, సౌండ్ బాక్సులు, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీంలను ఏర్పాటు చేసి జీడబ్ల్యూఎంసీ, పారిశుద్ధ్యము, పవర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి సంబంధించినటువంటి సిబ్బంది అందరితో కూడా ఈ యొక్క ఏర్పాట్లను చేస్తూ సాయంత్రం 5 గంటల వరకు ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేస్తూ మనం ప్రస్తుతమే చూడొచ్చు. ఇప్పుడిప్పుడే మహిళలు కూడా ఈ యొక్క పద్మాక్షి టెంపుల్ వద్దకు తరలి వస్తూ చివరిగా ఈ 8 రోజులు ఆడి 9వ రోజున గౌరమ్మలతో సహా ఆ యొక్క బతుకమ్మలను తీసుకొచ్చి ఇందు లోపల నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మహిళలతో మాట్లాడిద్దాం. ఎట్లా అనిపించిందమ్మా ఈ రోజున 9వ రోజు ఈ రోజు నిమజ్జనం చేసినారు, రేపు జరుపుకోవాలని చెప్పారు? లేదు, ఈ రోజు చాలా మంది చేస్తున్నారు. ఈ రోజే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు ఒకలాగే కదా చేయాలి. ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇట్లనే 9 రోజుల్లో చేయవలసింది, అది కరెక్ట్ గా చేయాలి. అది ఈసారి ఏర్పాటు ఎట్లా అనిపిస్తున్నాయి? బాగా అనిపిస్తుందండి. ఈ రోజు ముందే చేసుకోవాలి, రేపు బాగుండదు కదా. 9 రోజులే నవరాత్రి సార్ చూసాము. ఆ 9 రోజులే అనాదిగా ఈ యొక్క సద్దుల బతుకమ్మ జరుపుతున్నారు. ఎట్లా అనిపిస్తున్నాయి ఏర్పాటు, ప్రభుత్వ ఏర్పాటు? మంచిగా ఉంది, చాలా బాగుందండి. మస్తు ఉన్నది, చాలా మంచిగా అనిపిస్తుంది. 9 రోజులు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క బతుకమ్మ పండుగ అందరూ కలిసి ఆ స్నేహితులు, కుటుంబ సభ్యులతో, అక్కా చెల్లెలతో ఆడి పాడుకొని ఈ రోజున గంగమ్మ చెంతకు ఆ గౌరమ్మలను అది బతుకమ్మలకి చేరుస్తున్నారు. మొత్తానికి ఏర్పాట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా 23 డిపార్ట్మెంట్లతోని ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఈ యొక్క ఎక్కడైతే సద్దుల బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి ఆ చోట్లలో అధికారులను డిప్లాయ్ చేశారు. ఇక ప్రస్తుతము పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ రోజునే వరంగల్, హన్మకొండ నగరాల లోపల సద్దుల బతుకమ్మ వేడుకలున్నా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రేపు కూడా కొన్ని చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు జరపని నేపథ్యంలో 2 రోజుల పాటు ఈ యొక్క చెరువుల వద్ద ఈ యొక్క బతుకమ్మల సద్దుల బతుకమ్మ వేడుకల కోసం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఓరుగల్లు నగర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.